కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయ దుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయ దుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. శీల పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరెనుగా.
సంకెళ్ళు తొలిగేనే. నేను పాడి ప్రార్థించగా నా శ్రమలు సంకెళ్ళు తొలిగేనే. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన రోజుల్లో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. అంశం పేరేంటంటే మనస్సాక్షి. దీన్ని ఇంగ్లీష్లో కన్సైన్స్ అని పిలుస్తారని, గ్రీక్లో సూన్ ఐడేసిస్ అని అంటారని మనం మాట్లాడుకున్నాం. ఈ మనస్సాక్షి నానా రకాలైన మనస్సాక్షులు ఉన్నాయని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అందులో ఒకటి నిర్దోషమైన మనస్సాక్షి అని, రెండోది శుద్ధీకరించబడిన మనస్సాక్షి అని, మూడోది వాతవేయబడిన మనస్సాక్షి అని, నాలుగోది బలహీనమైన మనస్సాక్షి అని, ఐదవది పవిత్రమైన మనస్సాక్షి అని మనస్సాక్షుల గురించి మనం ధ్యానం చేసాం గడిచిన రోజుల్లో. మరొక 5 మనస్సాక్షులు మీకు నేను పరిచయం చేస్తా. 6వ మనస్సాక్షి పేరు ఏంటంటే మంచి మనస్సాక్షి. చెప్పండి, మంచి మనస్సాక్షి. చాలా మందికి ఈ మనస్సాక్షి ఉండదు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అని బైబిల్ చెబుతున్నది. కనుక యేసుక్రీస్తుని నమ్మిన మనం, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం, యేసయ్య సన్నిధికి వస్తున్న మనం, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది. కానీ యేసయ్య మనసును కలిగి ఉండలావా? బైబిల్ అంటుంది ఇక్కడ మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. సౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. ఆమేన్. ఇక్కడ పౌలు గారు అంటాడు, నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నేను నడుచుకున్నాను. హల్లెలూయా. మనుషుల ఎదుట కొంతమంది నటిస్తూ ఉంటారు, నటన. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నేను దేవుని ఎదుట, హల్లెలూయా, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నాను అని అంటాడు ఇక్కడ. కనుక ఈ రోజున వాక్యం వింటున్న నీవు దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నావు? దేవుని ఎదుట ఏ మనస్సాక్షి కలిగి ఉంటున్నావు? ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా లేదా? అననీయ సప్పీరా ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు, చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధన చేసి వాళ్ళు ఇద్దరు. దేవుడికి మేము కూడా ఇస్తాం కానుక, వాడికే కాదు మేము కూడా ఇస్తాం. మంచి మనస్సాక్షే. దేవునికి ఇవ్వటం అనేది మంచి మనస్సాక్షే. వాళ్ళు వెళ్ళి పొలాన్ని అమ్ముకున్నారా? అమ్ముకున్నదంతా తీసుకురాకుండా సగం దాచుకున్నారే, అది చెడ్డ మనస్సాక్షి. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు, మేము విశ్వాసం వాళ్ళే అని చెప్పుకునే వాళ్ళకి ఇలాంటి మనస్సాక్షి ఉంది. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాచుకునే మనస్సాక్షి. అందుకే అననీయ సప్పీరా దేవుని ఎదుట సరైన మనస్సాక్షి కలిగి నడుచుకోలే వీళ్ళు. అందుకే ఇద్దరు చనిపోయారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. భక్తుడు అంటాడు ఇక్కడ, నేను నా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగే నడుచుకున్నాను. హల్లెలూయా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాక్షి అడగట్లా. ఏమా నేను ఎట్టటోని నీకు తెలీదా? ఏక్క నీ ఎట్టటోని నీకు తెలీదా అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ సాక్ష్యాలు వీళ్ళ సాక్ష్యాలు తీసుకోవట్లా. భక్తుడు చెప్తున్నాడు, నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగే నడుచుకుంటున్నాను అని అంటే. కనుక ఈ రోజున నీవు కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కనుక మంచి మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి అయితే ఉంది కానీ మంచి మనస్సాక్షి లేదు. కూరగాయలు అయితే ఉన్నాయి కానీ అన్నీ పుచ్చిపోయాయి. పేరు కూరగాయలే పుచ్చిపోయాయి. కనుక ఈ రోజున పుచ్చిపోతున్నావు, పనికి రాకుండా పోతున్నావు, నీకే అర్థం కావట్లా.
నువ్వు మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, ఇంకెలా నడుచుకున్నాడు చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యులముగా ప్రవర్తింపగోరు చూచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. చూసారా, యోగ్యమైన ప్రవర్తన. ఏం ప్రవర్తన అది? విశ్వాసం ఎదుటైనా దేవుని ఎదుటైనా యోగ్యమైన ప్రవర్తన కలిగి, యోగ్యమైన ప్రవర్తన, మంచి సాక్షి కలిగి నడుచుకుంటున్నాము అని ఇక్కడ వాక్యం చెప్తాం. కానీ ఈ రోజున యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావా? దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉంటున్నావా? దేవుని దృష్టిలో యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావా? ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నేను యోగ్యమైన ప్రవర్తన కలిగి, హల్లెలూయా, నేను ఉన్నాను అని సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఈ రోజున యోగ్యురాలుగా ఉంటే బైబిల్ చెప్తుంది, యోగ్యురాలంట తన పెనిమిటికి కిరీటం అంట. ప్రైజ్ ద లార్డ్. సరే, యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం. యోగ్యమైన ప్రవర్తన నీ భర్త ముందు నువ్వు కలిగి ఉంటే నా యేసయ్య ముందు కూడా కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. కొంతమంది నటిస్తూ ఉంటారు భర్తల ముందు నటిస్తున్నామంటే దేవుని ఎదుటిగా నటిస్తున్నావు అని అర్థం. అందుకే బైబిల్ చెప్పింది, నువ్వు యోగ్యురాలుగా ఉంటే నీ పెనిమిటి కిరీటంగా ఉంటావు, నువ్వు యోగ్యురాలుగా ఉంటే నా యేసయ్యకి కిరీటంగా ఉంటావు. హల్లెలూయా. కనుక ఇక్కడ భక్తులు అంటాడు, నేను యోగ్యమైన ప్రవర్తన ఎవరికి ఉంటుంది తెలుసా? మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి ఉంటుంది. ఆమేన్. కనుక ఈ రోజున మనస్సాక్షి అయితే ఉందగానే అది మంచిగా లేదు, అది తత్రగా ఉంది మనస్సాక్షి. కనుక మనస్సాక్షి ఎలా ఉండాలి తెలుసా? మంచి మనస్సాక్షి కలిగి ఉంటే నీవు యోగ్యురాలుగా ఉంటావు. హల్లెలూయా. నీ ప్రవర్తన యోగ్యమైనగా ఉంటుంది. హల్లెలూయా. మరొక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఆమేన్. దేవుని ఎదుట మమ్మల్ని మేమే మంచి మనస్సాక్షిగా మార్చుకోవటం కోసమై రహస్యమైన పాపాలను మేము విసర్జించి ఉన్నాం. హల్లెలూయా. ఎవరికి తెలియదు కొన్ని రహస్యమైన పాపాలు, ఆ పాపాలు మనుషునికి తెలియదు. కనుక అలాంటి రహస్యమైన పాపాలు మేము విసర్జించి ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట మేము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి కనుక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రోజున ఒక మంచి మనస్సాక్షి కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండాలి అని ఒక ఆశ కలిగి మనం ఉండగలిగితే నీవు నీ రహస్య పాపాలని విసర్జించి దేవుని కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని జీవిస్తాం. ఆమేన్. మరొక మనస్సాక్షి ఉందండి, చెప్తా వినండి జాగ్రత్తగా. ఒక రోజున వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గర పడేసి కూడా ఈ వ్యభిచారం పట్టబడగా మేము చూసాం, పట్టుకొచ్చాం. వ్యభిచారం పట్టబడిన వాళ్ళని మోషే ధర్మశాస్త్రం ఏం రాశాడు తెలుసా? రాళ్ల చేత కొట్టి చంపని చెప్పాడు. దానికి నువ్వేమంటావు అని చెప్పి యేసు ప్రభు ఎదుట ఆమెను పెట్టి అడుగుతా ఉన్నా. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ ఒకటైనా పాపం చేసింది, ఈ ఒకటైనా వ్యభిచారం చేసింది, ఏమిటో చేసిన వాడు ఎక్కడ? ఎవరా పట్టుకొచ్చారు? ఆయన మీరు రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు అక్కడే చంపవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు అంటారు, మేము చెప్తా విందామని తీసుకొచ్చాం అంటే. అప్పుడు ప్రభు నేల మీద వృంగి ఏమో రాయటం మొదలుపెట్టాడు. ఆ రాస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు తెలుసా? మీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పి ఆయన నేల మీద వృంగి ఏమో రాస్తున్నాడంట. రాసిన తర్వాత వాళ్ళ ఆ మాటలను వెంటనే వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు అక్కడ పారేసి ఎవరి ద్వారా వెళ్ళిపోయి. అప్పుడు ప్రభు లేచి అంటాడు, అమ్మా
నిన్నెవరు శిక్షించలేదా అని ఉంటుంది. అయ్యా నన్నెవ్వరూ శిక్షించలేదు. హల్లెలూయా. ఎందుకని నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేలా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. అవంటదే నీవు నా కొండగా, నన్ను ఎవ్వరు శిక్షించలేదు బాబు అంటే ప్రభు అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎందుకు వెళ్ళారు వాడు తెలుసా? వాళ్ళకు ఒక మనస్సాక్షి గద్దించిందట. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ఆమేన్. చూడక్కడ వారు ఆ మాట విని, ఏ మాట విన్నారు వీళ్ళు? యేసు ప్రభు మీలో పాపం చేయని వాడెవడో మొట్టమొదటిగా రావేయండి అన్న మాట విని వాళ్ళ హృదయంలో మనస్సాక్షి చేత గద్దింపబడ్డారంట. హల్లెలూయా. కనుక ఏ మనస్సాక్షి తెలిసేది? గద్దింపబడిన మనస్సాక్షి. నా యేసయ్య మాట విన్నప్పుడు వాళ్ళు గద్దింపబడ్డారు. వాళ్ళ మనస్సాక్షి చేసిందంటే గద్దించింది. ఏం గద్దించింది? మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదటిగా రావేయండి అన్న మాట వాళ్ళని మనస్సాక్షి గద్దింపు చేసిందట. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ఎవరు రాళ్ళు వేసి కొట్టుకుని రాళ్ళు కింద పడి చెల్లిపోయారు. అప్పుడు ఆమంటదే, నన్ను ఎవరు కట్టలేదు బాబు అంటది. ఎందుకని తెలుసా? మనస్సాక్షి గద్దింపబడింది. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సాక్షి గద్దింపబడితే ఇక పాపం చెయ్యు. నీ మనస్సాక్షి గద్దింపబడితే పరికమాల మాటలు మాట్లాడు. నీ మనస్సాక్షి గద్దింపబడితే పరికమాల పనులు చేయి, పరికమాల సీరియల్ సినిమాలు పొరపాటు వాడు చూడం. కానీ ఈ రోజున నీ మనస్సాక్షి గద్దింపబడిందా లేదా? ఇక్కడ వాళ్ళ మనస్సాక్షి గద్దింపబడి ఆమెను శిక్షించకుండా వెళ్ళిపోయారంట. ఆమేన్. హల్లెలూయా. 8వ మనస్సాక్షి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25, 26, 27, 29 వచనాలు చదువుకుందాం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభుని వైపై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమునగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా. ఆమేన్. ఇక్కడ చూడండి, నీవేదైనా తినేటప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు ప్రభు నమ్ముకున్నావు, నీ తృప్తి కలిగిన మనస్సాక్షి నీకు ఉండాలి. ఏ మనస్సాక్షి? తృప్తి పొందిన మనస్సాక్షి నీకు ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, ఏది పెడితే అది నువ్వు తినకూడదు. అక్కడ చెప్తాడు. అక్కడ ఒకవేళ తిన్నావు, వాళ్ళ ప్రసాదాలు తిన్నావు అనుకో, ఒకవేళ యేసుప్రభు నమ్ముకున్నప్పుడే చూశాడు అనుకో, ఇదేంటి బాప్తిసం ముందు ఇలాంటి పని చేస్తుంది, ఏ పొందినా ఏది తిట్టలేదు, నేను పొందడం నేను తిట్టే వచ్చిందా అనుకుంటే. కనుక వాళ్ళు తృప్తిపరచాలి. నీ మనస్సాక్షి తృప్తిపరచదు కాదు, ఎదుటి వాళ్ళు తృప్తిపరిచే మనస్సాక్షి నీకు ఉండాలి. హల్లెలూయా. ఏ విషయాలు తెలుసా? దైవ సంబంధమైన విషయాలలో సంతృప్తికరమైన మనస్సాక్షి నీకు ఉండాలి.
ఎదుటివాడిని మనస్సాక్షిని తృప్తిపరుస్తున్నావా? నేను గదిలా ప్రార్థన చేసుకుందినా ఇదే మాటలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు అలా అన్నావంటే నువ్వు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని ఇన్ని సంవత్సరాలు చీనట్టే ఉందే, మొన్నగాక నిన్ను వచ్చిన నిన్ను చూసి విశ్వాసంలో బలహీనమైపోతాడు. వాడంటాడు చేయకూడదు కదా మనం అని వాడు అడిగినప్పుడు నువ్వు ప్రేమనాలి, అవునయ్య కరెక్టే చేయకూడదు అని సంతృప్తికరమైన మనస్సాక్షి నీకు ఉండాలి. వాడు సంతృప్తి పరచాలి. అదేం కాదులే తినేసే, నేను పోస్ట్ బాప్తిసం ఇదే పని నా పని అని అన్నావు అనుకో, వాడేం చేస్తాడు? అదే పని చేస్తాడు. కనుక వాడు నిన్ను బట్టి బలహీనపరచబడకూడదు, నిన్ను బట్టి తృప్తిహీనుడిగా ఉండకూడదు. నిన్ను బట్టి వాడు తృప్తి పరచబడాలి మనస్సాక్షి విషయంలో. హల్లెలూయా. తృప్తి పడనవి 4 ఉన్నాయంట. ఒకటేమో పాతాలు, ఎంత కావాలని తీసుకుంటుంది పాతాలు. రెండేమో కనని గర్భం, తృప్తి పడదు. సంతానం లేకపోతే తృప్తి పడితే ఏ గర్భం అయినా తృప్తి పడదు. మూడోది వచ్చి నీరు తాగుతున్న భూమి, ఎంత వర్షపు నీరు పడినా ఎంత నీరు పడినా భూమి వద్దంటదా, తాగుతానే ఉంటుంది. నాలుగోది వచ్చి అగ్ని. అరే ఒక ఏరియా తగలబెట్టేసేలే, కాసేపు రెస్ట్ తీసుకుందాం అంటది, అదే అడవి కూడా తగలబెట్టింది. తృప్తి తీరదు దానికి. కనుక నువ్వు తృప్తిపరిచే మనస్సాక్షిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆయన వైపు చూడగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే ఆయనట్టు నీ ఎముకలకు తృప్తిని కలుగు చేస్తాడంట. హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10-11 వచనాలు. నశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉపుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. ఆమేన్. క్షామకాలమున ఆయన నిన్నంట ఎముకలు బలపరిచి నిన్నాయన తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? నీ మనస్సాక్షిని తృప్తిపరిచేవాడు. నీ మనస్సాక్షి ఎలా ఉంది ఈ రోజున? తృప్తికరంగా ఉందా? నీకు నువ్వే తృప్తికరంగా ఉండకూడదు. నీకు నువ్వే నీ మనస్సాక్షి తృప్తికరంగా ఉండి ఎదుటివాడి మనస్సాక్షి కూడా నిన్ను బట్టి తృప్తికరంగా మార్చబడాలి. హల్లెలూయా. క్షామకాలమున ఎముకలు బలపరిచి నేను నిన్ను తృప్తిపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఎలాంటి మనస్సాక్షి ఉంది? ఈ రోజున చెప్పండి. తృప్తికరంగా ఉంది నీ మనస్సాక్షి, కానీ ఎదుటివాడికి ఆ మనస్సాక్షి పట్లను. అలాంటి మనస్సాక్షి నువ్వు కలిగి జీవించాలి. ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఈ రోజున మనం నేర్చుకున్న 3 విషయాలు నేర్చుకున్నాం. 6వది మంచి మనస్సాక్షి, 7వది వచ్చేసి గద్దెంపబడిన మనస్సాక్షి, 8వది వచ్చేసి తృప్తి పడిన మనస్సాక్షి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నాకు ఈ మనస్సాక్షులు కావాలి ప్రభువా అని మీరు తీర్మానం చేసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని అందరి తల వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేస్తాను. సాక్షినిచ్చే మనస్సాక్షి కలిగిన వారు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మంచి మనస్సాక్షి కలిగిన వారై, నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారై, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఆయన సన్నిధిలో ఉన్నారని ఉండగలిగిన మీరు ఎలాంటి మనస్సాక్షి కలిగిన వారే ఉన్నారు? ఇంకా నీ వాక్యం వింటున్నా, నీ వాక్యం వింటున్నా నీ మనస్సాక్షి నాతో ఇవ్వలేదా? ప్రభువా నీ మనస్సాక్షి కలిగి నువ్వు జీవించాలి అని తీర్మానం చేసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎక్కడ పడితే అక్కడ మీరు చూపెట్టుకుని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధులని పొందిన ఎంతమంది ఎవరు బలహీనత మీద చేపెట్టుకున్నారు? ఆ బలహీనతలో టచ్ చేస్తున్న ప్రభాని పొందిన ప్రతి విధమైన బలహీనతలో టచ్, ప్రతి మైగ్రేట్, ప్రతి స్పాండైటిస్ ప్రభావం, ప్రతి అపెటిస్ లో టచ్ మాస్టర్ నేమ్ జీసస్. ప్రతి క్యాన్సర్ గట్ల ఏమైపోరు, ప్రతి HIV పేషెంట్ ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు గాక నాకు తప్పిస్తున్న ప్రభా. క్రీస్తున్న థైరాయిడ్ సమస్య విడిపించిన ఆయన, కిడ్నీ వాళ్ళు కరిగిపోవుడుగా నాకు తప్పిస్తున్న ప్రభా. ఓ మోకాలు నడువుల పీపుల్ టచ్
కళ్ళు సరిగ్గా కనపడవు, కళ్ళు తేట కనపడదని సహాయం చేయండి ప్రభా. యేసు క్రీస్తునామములో గర్భాలు మూయబడి బిడ్డలు ఇప్పుడు వేస్తున్నాము, గర్భాలు తెరవబడును కాక. రాత్రి బిరిపర కలబాక్షమా లో టచ్ సంతానం పెట్టింది ఆయన, సంతానం కలిగించడానికి ఆయన స్తోత్రాలు. సుఖమైన డెలివరీకి ఇస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు. నీ బలమైన అభిషేకం రూట్ చేస్తున్నా, అభిషేకం దాయిత్యమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నాయన, ఎంతమంది అయితే చీకటి చేతపడి శక్తుల చేత పీడించబడుతున్నారో ఆ కుటుంబాన్ని యేసుక్రీస్తుని వివాహం కనపట్లుగా దాయిచ్చేయండి ప్రభా. ఉద్యోగం దాయిచ్చేయండి ఆయన, చదువుతున్న పిల్లలతో చదువు దాయిచ్చేయండి. నీ బలమైన అభిషేకం రూట్ చేస్తుండగా ప్రతి ఒక్కటి తాకండి. అభిషేకం దాయిచ్చేయమని ఈ సాక్షులుగా బిడ్డ నిలబెట్టుకుని వాడుకోండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధని సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందన. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.